హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్. నేను మీ గౌరీనండి. ఈరోజు వీడియోలో మీకు నేను సూపర్ టేస్టీ అండ్ హెల్దీ హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అయినటువంటి పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనము ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి పెసర్లను తీసుకోవాలి, లేదా 8 hours సోక్ చేసినా కూడా సరిపోతుందండి. దీన్ని మనము వాటర్ ఏం లేకుండా ఫస్ట్ పెసర్లను తీసుకొని అందులోనే మనము 1 ఇంచు అల్లం ముక్కను వేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి బ్లెండ్ చేసుకోవడానికి సరిపడా వాటర్ను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. అందులోనే మనము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో సోడా ఏం అవసరం లేదు, ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకొని బాగా కలుపుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పిండిని వేసి మనము దోశలాగా చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పైన వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్రను కూడా పైన వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇక్కడ మనము దోశ కాల్చుకున్నట్టు కాలదండి, ఇది కొంచెం లేట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పడిపోకుండా కొంచెం చలాకితోనే కొంచెం ప్రెజర్ చేసి ఒత్తండి, అతుక్కుపోతాయి. తర్వాత తిప్పేసి రెండో వైపు కూడా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మన పెసరట్టు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మనము అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఈ అల్లం చట్నీ మనం చలికాలంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ దండిగా ఉంటాయండి. సో మనము దీనికి కాంబినేషన్గా చేసుకుంటే బాగుంటుంది. దీనికోసం నేను ఒక 2 ఇంచుల అల్లాన్ని కొంచెం చూపిస్తున్నా కదండి, ఇంత అల్లాన్ని తీసుకుంటున్నాను. సో ఈ అల్లాన్ని పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి వాటర్లో బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ చిన్న ముక్కలుగా అయితే తొందరగా గ్రైండ్ చేసుకోవచ్చు కదా. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకునేటువంటి అల్లం ముక్కల్ని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. సో ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఎలా అంటే గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ అల్లం ముక్కలు పచ్చివాసన పోయి బాగా వేగినప్పుడు స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు మనము వేయించి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకున్నటువంటి అల్లం ముక్కలు పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోనే 1 స్పూన్ మినపప్పుని, 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ జీలకర్రని, కొన్ని మిరపకాయలను వేసి ఎండుమిరపకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఫ్రై చేసుకోండి. ఈ తర్వాత వీటిని చల్లార్చి మిక్సర్ జార్లో వేసుకొని బాగా పొడి చేయాలండి. పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న వాటిలోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని వెల్లుల్లి వేసి బాగా వేయాలి. అందులోనే మనం కొంచెం బెల్లము, నెక్స్ట్ కొంచెం చింతపండు, 1 స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. సో దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి మనము పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు అంటే పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. పోపుకి ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో మనము పోపు దినుసులు మినపప్పు, కొంచెం మినపప్పు, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి అల్లం పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇది కాంబినేషన్ పెసరట్టు అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలో కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో ఈ అల్లం పచ్చడి మనకి చాలా రిలీఫ్ ఇస్తుందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ నెక్స్ట్ మనకి కోల్డ్ చేసినా కూడా మనకి ఇది తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో దీనికి నెక్స్ట్ చట్నీ వచ్చేసి మనకి పల్లీ చట్నీ అండి. ఒక చిన్న కడాయి తీసుకొని అందులోనే ఆయిల్ వేసి మనం 1 కప్పు పచ్చి పల్లీలను తీసుకోవాలి. సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి నేను ఒక 3-4 మీకు కారంకి తగ్గట్టు టేస్ట్ మిరపకాయలు తీసేసుకోండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను. కట్ చేసి వేసుకుంటే బాగా వేగుతాయి. ఇవి వేగే లోపల మనము ఇంకొక స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు కొంచెం వేసుకోవాలండి. కరివేపాకు డైరెక్ట్గా ఎవరు తీసుకోరు కదండి. ఇట్లా మనము వేసినామంటే పిల్లలు కూడా తినేస్తారు. సో మనం పక్కన వేసాము తీసేస్తారు కదా, ఇలా వేస్తే పిల్లలు కూడా తినేస్తారు. తర్వాత ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మాడగొట్టుకోకండి, చిన్న ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని చల్లార్చి ఒక మిక్సర్ జార్లో వేసుకోండి.
మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి కూడా మనము పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోకుండా డైరెక్ట్గా తినొచ్చు, బట్ కానీ పోపు పెట్టుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇలా పోపు పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. సో సూపర్గా ఉన్నాయి కదండి 2 చట్నీలు. సో ఇలా 2 చట్నీలని నేను పెసరట్లోకి కాంబినేషన్గా తీసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ పెసరట్టు, అల్లం చట్నీ, నెక్స్ట్ పల్లీ చట్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం, మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్